ఈరోజు శుభదినం. మందకృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చుడు మాకు అందరి సంతోషము. ఆయన 30 ఏళ్ల సంది 30 ఇయర్స్ నుండి కూడా ఈ యుద్ధంలో పాల్గొని ప్రతి ఒక్క పార్టీలను వెంబడిపడి వాళ్ళందరినీ ఒప్పించి ఎవరు ఒప్పుకోకుండా ఆఖరికి బీజేపీ నరేంద్ర మోడీ గారికి ఈ విషయం చెప్తే నరేంద్ర మోడీ గారు దాన్ని యాక్సెప్ట్ చేసి సుప్రీంకోర్టు నుంచి జీవో పంపించి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ఎవరి అనుకూలంగా వాళ్లకు అది రాష్ట్రాల వాదిగా ఇవ్వండి, వాళ్ళ కులాల బట్టి వాళ్ళకు పర్సంటేజ్ బట్టి వాళ్ళు ఇచ్చేసేయండి. ఆల్రెడీ హైకోర్టులకు ప్రతి ఒక్క మన ఇండియాలో ఉన్న హైకోర్టులందరికీ ఇంటిమేషన్ ఇచ్చారు. ఈరోజు మన మందకృష్ణ గారు మన హైకోర్టుకు వచ్చారు. 60,000 మంది అడ్వకేట్లను మీరందరూ కూడా మాకు సహాయం చేయాలి అది అని కొన్ని విషయాలు మాట్లాడి చాలా బాధగా అనిపించింది ఇప్పటిదాకా. అది రేపు 7 తారీఖు నాడు మీరు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్. ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు, ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు, ఒక్కడే ఒక్కడు ఎదురు నడిచే వీరుడు, చెదురుతున్న జాతులని కూడగట్టుకుంటాడు, చెదురుతున్న జాతులని కూడగట్టుకుంటాడు, చెదరగట్టు శక్తుల చెదరంగమాడ చాణక్యుడు, ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు. 30 ఏళ్ల క్రితం నాడే ముప్పును పసిగట్టినోడు, ఎదురొచ్చిన ఉప్పెనలకి చెమటలు పట్టించినోడు, చినుకై ఒక్కడెదునికి తుఫాను వలె ఎదిగినోడు, అసమాన తలాతలను సునామి వలె ఉంచినోడు, లెక్కలేని రావంతుల రెక్కలు తెగ నరికినేడు, వర్గీకరణ బాట లెక్క తెచ్చుతున్నవాడు, ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు. మనువాదులెదిరించిన మరో హనుమంతుడు, రాజ్యంతో రాజీ పడి ఏనాడు బతకనోడు, తల ఎత్తుకు బతుకుటలో లింగితనకు సాటి రాదు, వర్గవర్ణ భేదాలకు గురితాళ్లను బిగించాడు, కులమారుకు పలు రకాల రాజ్యాంగం రచించాడు, ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు, ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు, ఒక్కడే ఒక్కడు ఎదురు నడిచే వీరుడు. వేదిక పైన కార్యక్రమం నిర్వహిస్తున్న వైస్ చైర్మన్, మాకు చైర్మన్ కూడా ఆయన పిలుచుకుంటాం. ఇప్పటికీ చైర్మన్ గారు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు కాబట్టి మాకు ఎప్పటికీ ఎవరికి చైర్మన్ గారు సునీల్ గౌడ్ గారికి, మా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా చిలకాని వెంకట యాదవ్ గారికి, జితేంద్ర రెడ్డి గారికి, నా తోటి బార్ కౌన్సిల్ సభ్యులకు, వేదిక పైన అందరికీ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. పాల్గొన్న నా న్యాయవాద మిత్రులకు కూడా నమస్కారాలు. ఒకటే చాలా గర్వంగా ఉందన్న, ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు నాకు తెలిసి ఈ బార్ కౌన్సిల్లో ఒక మాదిగ జాతి బిడ్డగా నేను ఒక్కరిని అడుగు పెట్టానని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే సౌత్ ఇండియాలోనే దక్షిణ భారతదేశం అంతా ఎంక్వైరీ చేసాం. చేసేదంటే కేవలం ఇక్కడ ఉండడానికి ఏకైక కారకుడు కృష్ణమాది గారు అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అన్నగారికి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు అన్నగారి ఆశీస్సులో సహాయం సహకారం లేకుండా ఉంటే కనుక నేను బార్ కౌన్సిల్ మెంబర్ ఇంకా గెలిచేవాడిని కాదు, మీ భవిష్యత్తులో ఇలా చెప్పేవాళ్ళం కాదు. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికి దృష్టికి తీసుకొస్తూ, ఎందుకంటే పోయినసారి ఇతర మిత్రులు పోటీ చేస్తానంటే కూడా ఈ సామాజిక వర్గం నుంచి అన్నగారు కన్విన్స్ చేసి ఒకరిని విత్డ్రా చేసి మిగతా వాళ్ళని కన్విన్స్ చేసి ఇప్పటి వరకు ఎవరు లేరు ఒక్కరన్న బార్ కౌన్సిల్లో జాతుల పక్షాన దళిత పీడిత వర్గాల పక్షాన మాట్లాడడానికి ఒక ప్రతినిధి ఉండాలి కదా అని చెప్పి అన్నగారు తీసుకున్న చొరవ వల్లనే నేను ఈరోజు ఈ బార్ కౌన్సిల్లో ఉన్నానని చెప్పి అందరికీ తెలియజేస్తూ, ఇది ఏమైనా ఈరోజు అన్నగారు చేపట్టబోయే కార్యక్రమానికి సంఘీభావం కావాలని కోరినప్పుడు నేను వెంటనే మొట్టమొదటిగా మా చిలకాని వెంకటన్నతో షేర్ చేసిన. అన్నంటే బరాబర్ భయ్య అది సమాజం అందరూ ఒప్పుకున్నది, మేము ఆంధ్రప్రదేశ్లో ప్రకటించింది, ప్రతి ఒక్కరికి అబ్జెక్షన్ లేదు. 25 మంది బార్ కౌన్సిల్ మెంబర్ చైర్మన్తో సహా ఎవరికి అబ్జెక్షన్ లేని సమస్య. కాబట్టి మనం అవుట్ రైట్గా చేద్దాం, అన్నగారికి హామీ వచ్చని చెప్పి చిలకాని వెంకటన్న ఫస్ట్ చెప్పిండు.
వెంటనే అన్న ఉన్నాడు పక్కన, జితేంద్ర అన్న, తర్వాత విష్ణు గారికి, ప్రతి ఒక్క బార్ కౌన్సిల్ సునీల్ గౌడ్ గారికి, చైర్మన్ గారు, ప్రతి ఒక్కరితో మాట్లాడిన. అందరూ కూడా కృష్ణాన్న వస్తా అంటే వద్దనేది ఎవరు, అబ్జెక్షన్ ఎవరికి, అసలు ఆ ఇష్యూ మీదనే ఎవరికి అబ్జెక్షన్ లేనప్పుడు అన్నను సగౌరవంగా ఆహ్వానిద్దాం, అన్నతో మాట్లాడమంటే వెంటనే అన్నగారితో మాట్లాడితే అన్నగారు ఈరోజు సమయం ఇచ్చారు. సమయం ఇచ్చి మన దగ్గరికి వచ్చారు. వచ్చినందుకు అన్నకు ధన్యవాదాలు. అదేవిధంగా అన్నగారు ఏ విషయంలో అయితే వచ్చారో, అన్నగారు ఊహించినట్టు మేము ఊహించిన దానికన్నా కూడా ఇక్కడ ఉన్న అన్ని సామాజిక వర్గాల నుంచి ఉన్న న్యాయవాదులందరూ కూడా పెద్ద ఎత్తున సంఘీభావం తెలియజేసి 4th కోర్టు నుండి 6th కోర్టు వరకు ర్యాలీ. అంటే కనీ విని ఎరుగని, నేను ఎందుకు అన్నాను అన్న రావచ్చా అంటే అదేదో కొంచెం కనీ విని ఎరుగని కార్యక్రమం జరిగేటట్టుందని అంటే, సరే నువ్వు ఎన్ని గంటలకు చెప్తాను, ఎన్ని గంటలకు వస్తా అని చెప్పాడు. అనుకున్నట్టుగా నాకు తెలంగాణ ఉద్యమంలో ఈ విధంగా జరిగింది, మనం చూసాం కల్లారా. దాని తర్వాత మళ్ళీ జరిగింది ఇదే కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాల్లో మా పాండు లాంటి వాడు ఎప్పటికీ బ్రహ్మాండంగా ముందట ఉండి జరిపిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. పాదములకు చెప్పులు కుట్టి జీవనము చేయి, నిరాకరింపలేదు అన్నాడు. నువ్వు ఎన్ని రకాలుగా అవమానించినా నిరాకరింపలేదు అన్నాడు. అప్పు అడ్డలు మీకోసం మీ దగ్గరకు వచ్చారు. ఆల్రెడీ న్యాయం తీర్పు వచ్చి ఉన్నది. ఆ తీర్పును మీరు మళ్ళొక్కసారి సమాజం ముందు ఉంచాలని, మీ నోటి ద్వారా వచ్చే సమాజం నమ్ముతుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. నమస్కారం. అలాగే అలుపెరగకుండా 40 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూ అజాత శత్రువు, ఆత్మీయ సోదరులు, ప్రపంచమే గర్వించదగ్గ వ్యక్తి కాబట్టి ఈరోజు పద్మశ్రీ వస్తే తట్టుకోలేక అసలు for achievement of equality according to the constitution అధికరణ 14 కోసం అమలుపరచడం చేసేటువంటి ఉద్యమం కాబట్టి చేయమని చెప్తున్నాను. ఇప్పుడే గెస్ట్ వారి మనకు ముఖ్యంగా ఇక్కడికి వచ్చారు కాబట్టి మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. చివరిసారిగా ఇప్పుడు పేరు నమస్కారం. ముఖ్యంగా వేదిక ముందు ఉన్న ఒక చిన్న విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఎక్కడైనా ఏముందో నాకు తెలియదు. మీ అందరికీ తెలుసు, ఒక జడ్జిమెంట్ కు సంబంధించి పూర్వపరాలన్నింటినీ న్యాయమూర్తులు పరిశీలించి పొందేన్న చదివారు కనుక మనకు అర్థమవుతుంది. చిట్ట చివరి ఒకటే సెంటెన్స్ ఉంటుంది, వేయించేటప్పుడు ఏముంటుందో. నా నాయకుడు నాకు అన్ని రకాలుగా ఏదిగా నన్ను కాపాడుతున్న డాక్టర్ అడ్వకేట్ గారు, నాయకుడు మందకృష్ణ గారు, ప్రొఫెసర్ కాసిం గారు, అదేవిధంగా అవర్ బిలౌడ్ బార్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ ఇండియా విష్ణువర్ధన్ గారు, చలకాని గారు, జితేందర్ రెడ్డి, మిగతా మిత్రులు, మా జయాకర్ బైసా, అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి సభా భావన అన్ని చెప్పలేకపోతున్నాను. ఫ్రెండ్స్, there are only 2 important things which I want to look at. We have seen the Indian freedom struggle where the lawyers have played a very important role. You know, without the lawyers' role in the freedom struggle, I think we could not have realized the freedom. The next largest struggle which the role of the lawyers was in Telangana movement. Telangana ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర very historical. Unfortunately, we could not document it properly. But still, we all know that how we have left our profession and deep-rooted into the struggle. Kabatti, classification is a democratic aspiration. వర్గీకరణ అనేటటువంటిది ఒక ప్రజాస్వామికమైనటువంటి ఆకాంక్ష, ప్రజలు కోరుకున్నటువంటి ఆకాంక్ష. ఈ రోజు జరిగినటువంటి ర్యాలీని నిజంగా కూడా ఇక్కడ లేనటువంటి వాళ్ళు ఒకవేళ ఉన్నటువంటి వాళ్ళు చూస్తుంటే ఇట్ ఈస్ చాలా రోజుల తర్వాత ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమం తర్వాత న్యాయవాదులు ఎట్లయితే ఉవ్వెత్తున బయలుదేరారో ఈరోజు అట్లాంటి పద్ధతి చూసాము. ఈ దేర్ ఇస్ నో డౌట్ దట్ పాలకులు కానీ న్యాయ వ్యవస్థ కానీ ప్రధానంగా ఇక ముందు ఆపలేదు అని చెప్పి నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మనకి ఈరోజు మందకృష్ణ గారు మన ముందుకు వచ్చింది, మన న్యాయవాదులందరూ కూడా February 7th రోజు సాలిడారిటీ తెలిపాలి. ఆ సాలిడారిటీకి ప్రతి ఒక్కరూ వీలైతే డబ్బులు తీసుకురండి. బహుశా మార్కెట్లో డబ్బులు లేవు, లేకపోతే ప్లేట్లు, మీ దగ్గర ఉండే ప్లేట్లు చెంచాలు పట్టుకొని మొహమాటం లేకుండా దయచేసి February 7th రోజు ప్రతి ఒక్కరు కూడా we should all express that the classification is a democratic aspiration. ఈ రోజు మనం చూస్తున్నాము
అన్ని సామాజిక వర్గాలు కూడా ఈరోజు ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పుని వెల్కమ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుని మిస్ఇంటర్ప్రిట్ చేసి వక్రీకరిస్తే కుదరదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్ జడ్జ్మెంట్. ప్రొఫెసర్ కాసిం గారు అన్నట్టుగా జడ్జ్మెంట్ చాలా స్పష్టంగా ఉంది. అవుట్ రైట్లీ ఇట్ హాస్ గివెన్ ఎ మ్యాండేట్ టు ఆల్ ది స్టేట్స్ టు డూ ది సబ్ క్లాసిఫికేషన్. సో దేర్ ఫోర్ రిజర్వేషన్ ఇస్ నథింగ్ బట్ ఏ జ్యూరిస్ప్రుడెన్స్ ఆఫ్ ది ఈక్వాలిటీ అని చెప్పింది సుప్రీంకోర్టు. కాబట్టి మనం అందరం కూడా ఆ రోజు కోర్టులు ఉన్నా లేకున్నా అందరం పార్టిసిపేట్ చేసి ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేస్తూ మనము మన సామాజిక బాధ్యతగా మనమందరము అందులో పాల్గొనాలని తెలియజేస్తూ మా న్యాయవాదులం అందరం చాలా సంతోషకరమైన విషయము మందకృష్ణ గారు మా బార్ కౌన్సిల్ మొత్తంగా కూడా యునానిమస్లీ దే స్టూడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ఆన్ ది కాస్ వి షుడ్ కంగ్రాచులేట్ ఆల్ ది జెంటిల్మెన్ హూ ఆర్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్.